హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా చూపించాను. ఇప్పుడైతే సింపుల్‌గా కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను. మోడల్స్ అనమాట అండి. అంటే నాకు రిఫరెన్స్ పిక్ అయితే కస్టమర్ షేర్ చేశారు. ఆ పిక్ కూడా షేర్ చేస్తాను వీడియోలో అయితే. ఇప్పుడైతే సేమ్ ఆ పిక్ లాగే మనం అయితే డిజైన్ అయితే చేసాము. మీకు ఈ బ్లౌజెస్ చూసిన తర్వాత ఈ బ్లౌజ్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే గనుక నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడైతే మోడల్స్ అయితే చూపిస్తాను. మోడల్‌తో పాటు సారీ కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చండి సారీ వచ్చి ఇలాగా వైలెట్ షేడ్ వచ్చిందండి. దీనికి రెడ్ బార్డర్ అయితే వచ్చింది. అలా పళ్ళు కూడా రెడ్డే ఇచ్చినట్టున్నారు. కాకపోతే బ్లౌజ్ అయితే మనకి రన్నింగే వచ్చిందండి. పళ్ళు కూడా ఇంకా సేమ్ కలరే వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చిందనమాట. మనకి రెడ్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి సింపుల్‌గా హాఫ్ పట్టు తీసుకొనండి ప్యాటర్న్ అయితే చేసాం. చూసారా? ఇదనమాట అండి. బ్యాక్ అయితే ఇలా వస్తది. చాలా సింపుల్‌గా ఉంటది. అలాగే కొంచెం హైలైట్ అవుతదండి. ఇది మనకి పళ్ళు వచ్చేస్తది కదా! ఈ పార్ట్‌లో మనకి పళ్ళు వచ్చేస్తది కాబట్టి అంతగా ఏం కనిపించదండి. అందుకనేసి వన్ సైడ్ ప్యాటర్న్సేనండి అన్నీ కూడా వన్ సైడ్ చేసినవే. ఇవి ఇలా చేశాననమాట. అంటే ఇంకా హ్యాండ్స్‌కి గట్టా బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్‌కి గట్టా మనం ఏమి డిజైన్ చేయలేదు. ఓన్లీ బ్యాక్ చేసామనమాట. ఈ బ్లౌజు మోడల్ మీకు కటింగ్ అండ్ స్టిచింగ్ కావాలన్నా కామెంట్ చేయండి. ఏ వీడియో ఏదైనా సరే కటింగ్ అండ్ స్టిచింగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇదొచ్చి బాటిల్ గ్రీన్ కలర్ అండి. సింగిల్ కలర్ అనమాట. లైట్ గోల్డ్ బుటీస్ అయితే ఉన్నాయి. అలాగే లైట్ గోల్డ్ బార్డర్ కూడా ఉంది. సేమ్ దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింది. మనం దీనికి కూడా ఎలా ప్యాటర్న్ చేసామన్నది చూపిస్తాను. అన్నీ కూడా వన్ సైడ్ ప్యాటర్నేనండి. ఇదనమాట. మనం హాఫ్ పట్టు తీసుకొని మనం ఇటు సైడ్ ప్యాచ్ కిందేసి దానికి మనం క్లాత్ బటన్స్ అయితే స్టిచ్చింగ్ చేసామండి. ఇవన్నీ కూడా క్లాత్ బటన్స్ అండి. మన దగ్గర క్లాత్ బటన్స్ కూడా మెషిన్ ఉంది. అది కూడా మనం ఎలా చేయాలన్నది ఫర్దర్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనండి. ఇది క్లాత్ బటన్ అనమాట. ఈ మోడల్. నెక్స్ట్ సారీ వచ్చి ఇదండి. ఇది అయితే చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ అయితే ఈ మస్టర్డ్ యెల్లో కలర్‌లో వచ్చిందనమాట అండి. ఈ బ్లౌజ్‌ని మనం ఎలా డిజైన్ చేసామన్నది చూపిస్తాను. దీనికైతే బాల్స్ అయితే స్టిచ్చింగ్ చేసామండి. మనం అంత పెద్దగా కాదు గానీ, చాలా సింపుల్‌గా వన్ సైడ్ ప్యాటర్న్స్ అన్నాను కదా! ఇదిగోండి. మనకి ఇటు సైడు పళ్ళు వచ్చేస్తదండి. ఇటు సైడ్ ఎంత మోడల్ పెట్టినా మనకేమి కనిపించదు. ఇటు సైడ్ అయితే మనకి మోడల్ అన్నది క్లియర్‌గా కనిపిస్తదనమాట. ఇలాగ మనం బాల్స్ పెట్టాము. అంటే దీనికి బార్డర్ కూడా లేదు కాబట్టి హ్యాండ్స్‌కి కూడా బాల్స్ పెట్టామండి ఇలాగా. చాలా హైలైట్ అవుతాయండి బ్లౌజెస్ అన్నీ కూడా. సింపుల్ మోడల్స్ అనమాటండి. ఈ మోడల్స్‌లో మీకు ఏది నచ్చినా గానీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇదొచ్చి గోల్డ్ అండ్ గ్రే కలర్ అండి. మీకు గ్రే కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఈ బ్లౌజ్‌కొచ్చి మనం బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసాము. ఈ ఈ సారీకి బ్లౌజ్ అయితే సేమ్ కలరే వచ్చింది. కాకపోతే మనం బోట్ నెక్ అయితే డిజైన్ చేసాం. నాకు ఈ అన్ని బ్లౌజుల మీద ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూసారా ప్యాటర్న్ ఎలాగుందో? చక్కగా వన్ సైడ్ అలా వచ్చిందనమాట బాల్స్ తోటి. చాలా నిండుగా కనిపిస్తుంది బ్లౌజ్ అంతా కూడా. ఓకేనండి. ఈ బ్లౌజ్ డిజైన్ కావాలన్నా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. నాకు కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ ఒకళ్ళవేనండి. ఇప్పుడు తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అందుకనే ఇంత పొద్దుటే వీడియో అయితే చేస్తున్నాము. ఇది 1 ఇయర్ పాపదండి ఫ్రాకు. ఇదేంటంటే మదర్ అండ్ డాటర్ కాంబో ప్యాక్ అనమాట అండి. అయితే మదర్‌ది సారీ సేమ్ కలరు.
అలాగే డాటర్‌కి కూడా కావాలనేసి ఇలాగ 1 ఇయర్ కూడా ఉండదండి. తనకి చాలా చిన్నదనమాట. అయితే ఇది ఇలా స్టిచ్చింగ్ చేసాం ఫ్రాకు. ఫ్రంట్ వచ్చి ఇలా బౌ పెట్టి హ్యాండ్స్‌కయితే ఇలాగా చిన్ని బుట్ట పెట్టామండి. చాలా అంటే చాలా బావుందిది. చూసారా? ఎంత ముద్దుగా ఉందో ఇది. ఇదే పాపకి మనం అంటే లెహెంగాలా వచ్చేలా స్టిచ్చింగ్ అయితే చేసామండి. చిన్న పాప కదా! అయితే ఇది చాలా అంటే చాలా వెయిట్ ఎక్కువుంది. అంటే క్యాన్ పెట్టాము. కాటన్ లైనింగ్ ఏసాము. అలాగే కాటన్ లైనింగ్ 3 లేయర్స్ ఏసామనమాట అండి. ఓకేనండి. ఇదైతే మనం ఇదైతే క్లాత్ తీసుకున్నారండి కస్టమరు. చాలా అంటే చాలా బావుంది. ఇలా బుట్టలా వస్తదనమాటండి. క్యాన్ ఎయడం వల్ల. దీనికైతే హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాము. ఒకవేళ పాప ఇష్టమైతే ఉంచేలాగా లేదంటే రిమూవ్ చేసేసేలాగా పెట్టానండి. ఒకవేళ ఇష్టం లేకపోతే తీసేయొచ్చు కదా! అంటే అది చిన్నదానిలా ఉంది. ఇది పెద్దగా కనిపిస్తుందంటే కొంచెం పొడవైతే పెట్టామనమాటండి ఇది. అంటే క్లాతు తీసుకున్నారు. మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసాము. ఇక్కడ ఫోల్డ్ చేసాము. అలాగే నడుము దగ్గర ఫోల్డ్ చేసాము. తర్వాతొచ్చి మనకి లెంత్ పెరగాలనుకుంటే షోల్డర్ దగ్గర కొంచెం లోతెక్కువ తీసుకొనండి ఇలాగైతే ఏస్తే గనక చిన్న పిల్లలకి కొన్ని రోజులు వేయడానికి అవుతదనమాట. అంటే ఆళ్ళు ఎదుగుతారు కదండీ! దానివల్లేంటంటే వెంటనే షార్ట్ అయిపోతాయి ఎంత కాస్ట్ పెట్టి కుట్టించినా. అందుకనేసి ఇలా ఏసారంటే అండి మనకి వాళ్ళకి షార్ట్ అయిన వెంటనే పైనే ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా షార్ట్ అయిపోతే మనం కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా పొడవొస్తది ఈ ఫ్రాక్ అయితే. దీనికి మనం బ్లౌజ్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసామండి. నెక్‌కే చేసామనమాట. చూసారా నెక్‌కయితే ఇలా చిన్ని బుల్లి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసాము. బ్యాకొచ్చి ఇలా పాట్ నెక్ ఇచ్చామండి. పాట్ నెక్ ఇచ్చాము. హ్యాండ్స్‌కయితే చిన్ని బుట్ట చేతులండి. ఎంతో కాదు 2 ఇంచెస్ అలా ఉంటాయేమో. బుట్ట చేతులు ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసాము. ఇలా మీకు ఏదైనా సరే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటే గనక నాకు కామెంట్ చేస్తే గనక నేను అప్‌లోడ్ చేస్తానండి. ఇవే కాదండి ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్, డిఫరెంట్ మోడల్స్ మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఒకసారి వాచ్ చేయండి. మీకు నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.